అతి కాంక్షణీయుడు అన్న అర్థమిచ్చే ఆల్ టుగెదర్ లవ్లీ అనే పదం గురించి ఇంకొక తలంపు కూడా మన మనసులోనికి వస్తుంది. ఈ లోకంలో మనము ఆకర్షించేవన్నీ ఒకనాడు మనకు దూరమైపోతాయి. ఎహెస్కేలు భార్య చనిపోయింది. ఎఫ్రాయిము పిల్లలు సంహరింపబడ్డారు. దేవుని మందిరము నాశనం చేయబడినది. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత అమూల్యమైనవి సర్వనాశనమయ్యాయి. దీని నుండి మనం ఏ పాఠాన్ని నేర్చుకుంటున్నాం? మనం ఆశించే ప్రతి ఒక్కటి గతించిపోయేదని, క్రీస్తు తప్ప వేరే దేనిని మనము ఆశించినా మనకు తప్పక నీరసం చెందవలసి ఉంటుందని మనం ఈ సందేశంలో నేర్చుకునే పాఠం కదా. ఈనాడు ఎలా ఉండునో శాశ్వత కాలం కూడా అలానే చెక్కు చెదరకుండా ఉండేది అతికాంక్షణీయుడైన ఆయన ఒక్కడు మాత్రమే. అలాగైతే నీవు నాకుండగా లోకములోనికి ఏదీ నాకు అక్కరలేదు అని కీర్తనకారులతో కలిసి మనం కూడా పలుకుదామా? అతికాంక్షణీయుడైన ఆ ప్రియుని అందం గురించి నీకెంతవరకు తెలుసు?